ఏం జిమ్ రాట్స్, నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా చూసుకోవాలో నీకు తెలుస్తలే. అయితే రీల్ నీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎందుకు చూసుకోవాలి ఇప్పుడు చెప్తా చూడు. ఇప్పుడు మీ గోల్ లావు నుంచి సన్న అవుదామన్నా, లేకపోతే సన్నగా నుంచి లావుగా అవుదామన్నా, మీకు డైలీ ఎంత తినాలో మీకు తెలిసి ఉండాలి. సో అది తెలుసుకోవడానికి ఫస్ట్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్ చేద్దామన్నా, వెయిట్ గెయిన్ చేద్దామన్నా మనకు ఒక బేస్ కావాలి. సో ఆ బేసే మెయింటెనెన్స్ క్యాలరీస్. ఫర్ సపోజ్ నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2500 అనుకో, దానిలోకి వెళ్ళి ఒక 300 to 500 క్యాలరీస్ డెఫిసిట్ కి వచ్చినామంటే అంటే కట్ చేయడం, అప్పుడు నా ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ అట్లానే 300 to 500 క్యాలరీస్ సర్ప్లస్ లో తిన్నావంటే అంటే ఎక్కువ తినడం, అప్పుడు నీ వెయిట్ గెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీరు తెలుసుకోవచ్చు. ఈ క్యాలిక్యులేషన్ ఇవన్నీ మనతో సెట్ కాదు బ్రో అంటే గమ్మున క్రోమ్ కో యాడ మెయింటెనెన్స్ క్యాలరీస్ క్యాలిక్యులేటర్ అని కొట్టి ఫస్ట్ అప్లికేషన్ పోతే మీకు ఇట్లా ఫామ్ అయితే వస్తుంది. దానిలో మీ ఏజ్, జెండర్, హైట్, వెయిట్, యాక్టివిటీ లెవెల్స్ కొట్టి అక్కడ ఉన్న గ్రీన్ కలర్ బటన్ ప్రెస్ చేసే వాళ్ళు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీకు చూపించేస్తుంది. సరే మళ్ళీ పోయి వస్తా. ఇట్లాంటి ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయి.